ప్రీ మ్యాచ్ షోకి ముందు పోయే ముందు చియర్స్ పాకిస్తాన్ కి వి షోడ్ దెమ్ దేర్ అవకాత్. అది బీర్ అనుకున్నారు. చీర్స్ గ్రీన్ టీ గ్రీన్ టీ గ్రీన్ టీ అది Yeah. అని చెప్పమన్నాడు. సారీ అని చెప్పమన్నాడు. సారీ అది చెప్పమన్నారు అంతే. గ్రీన్ టీ Yeah, it's green tea. లైక్ 119 చేజ్ చేయకపోతే ఇంకెందుకైనా నాకు అర్థం కాదు. విచ్ ఈస్ వెరీ బేసిక్. నువ్వు పడుకొని చాయ్ తాగి కొట్టినా 119 కొట్టొచ్చు. Yeah, chasing 120 is a different thing, but chasing 40 of 36 with maybe 8 wickets in hand. Exactly. Come No, on. see, Any Akash team makes sense. which is, any international team which has been playing over 10 years would have done it. Or even 3, 4, 5 years would have done it. 4 years would have done it. Yeah, teams like Afghanistan, which is established like in lesser time, would have done it. But Pakistan, I mean, Actually, లేదు. yeah, it's like you know, the other day, Wasim Akram was saying, you don't need anyone to destroy Pakistan cricket team because they can destroy themselves. Yeah. True. అదే కాదు, నేను ఏమనుకున్నా అంటే విత్ ఇన్ పాకిస్తాన్స్ పర్స్పెక్టివ్, ఒక్కరు హోల్డ్ చేసి ఉండి ఒకడు అగ్రెసివ్ ఆడేది ఉండే అనిపించింది. నో వన్ ఇస్ రెడీ. ఎవ్రీవన్ లైక్ టైం No one పాస్. is ready. Everyone is like time pass. See. నేను అదే అన్నా కదా, రిజ్వాన్ ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడడం స్టార్ట్ చేశాడు అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోయారు. ఎందుకంటే ఒక్కడు అగ్రెసివ్ జస్ట్ 2-3 సిక్సెస్ గాన్ కేస్ అది. నేనేమనుకున్నానంటే ఫకర్ జమాన్ కూడా టేకన్ బిన్ ద అగ్రెసర్, బట్ హార్దిక్ పాండ్యా సెలబ్రేషన్ ఏందన్నా ఇదేంది సిచ్యువేషన్ చాలా ట్రిక్కీ ఉండే. ఆ షాదాబ్ ఖాన్ ఇంకా రిజ్వాన్ వికెట్ తర్వాత ఐ థాట్ ద గేమ్ వాజ్ ఆర్స్. అప్పుడు దాకా కూడా ద గేమ్ వాజ్ ఇన్ దేర్ హ్యాండ్. కానీ రిజ్వాన్ అవుట్ అయ్యాక stupid shot by Rizwan. It was like obvious. Bumrah came to pick up a wicket and Rizwan gave it away. I think Wasim Akram was mentioning the same thing. ఇట్లా చెప్తుండే, మా ఇజ్జత్ కూడా తీస్తున్నాం ఇలాంటి షార్ట్స్ ఆడి అంతా, మేకింగ్ అ మాకరీ ఆఫ్ ఆల్ ద పాకిస్తాన్ సపోర్టర్స్ అని చెప్తుండే. Basically we should understand a point. There's yes, more than the ability for them to chase అవన్నిటికన్నా అఖిలేష్ చెప్పిన పాయింట్, ఒకడు హోల్డ్ అయ్యి ఒకడు అగ్రెసివ్ గా ఆడడము, లేకపోతే రన్స్ ఫ్లో తీసుకెళ్ళడము, స్ట్రైక్ రొటేట్ చేయడము, ఏదో చేయాలి. That is a basic need for any cricket team. Honestly, అయితే ఏమైందంటే అగ్రెసివ్ వికెట్ పోయింది అనుకో, అప్పుడు హోల్డ్ చేయను, అప్పుడు డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళిపో. నో వన్ ఈస్ రెడీ టు టేక్ దట్ రోల్. హౌ ఇస్ దట్ పాసిబుల్? యాక్చువల్ గా ఆనెస్ట్ గా ఏమైంది తెలుసా, నేను చూసిన దానిలో చెప్తున్నా. మనోళ్ళు ఇప్పుడు నువ్వు ఇప్పుడు రిజ్వాన్ ఇస్ స్టాపింగ్ ద వికెట్ ఫ్రమ్ అన్ ఎండ్. 120 స్కోర్ ఉన్నప్పుడు నువ్వు 2 ఓవర్లు కూడా ఎఫర్ట్ చేయగలుగుతావు. టు బి హానెస్ట్, వాట్ యూ కెన్ నాట్ ఎఫర్ట్ ఇస్ అ వికెట్ ఓవర్. 2 runs, 3 runs, 5 runs వచ్చినా ఒక వికెట్ పడడం కూడా యూ కెన్ నాట్ ఎఫర్ట్. 2 runs without a wicket also you can effort, honestly. Or at least a boundary and over would have been exactly good. A boundary and over, dots అన్ని పడిపోయినా కూడా you can effort. Rizwan from an end was trying to stop his wicket. అక్కడ no player was trying to take the responsibility of taking the scoreboard rightly. Yes. ఇఫ్తికార్ లాస్ట్ లో వచ్చి పాపం ఇఫ్తికార్ was trying to hit boundaries. ఏదో ఊపుదాము, పిచ్చి ఊపుదాం, ఏదో ట్రై చేద్దాం. హీ వాస్ ట్రైయింగ్ అక్షర్ పటేల్ ని కొట్టడము, ఎవరిని ఒక్కని ట్రై చేయడానికి ఇఫ్తికార్ ట్రై చేస్తుండే. ద బిగ్గెస్ట్ బ్లండర్ దట్ పాకిస్తాన్ క్రికెట్ డిడ్, ఆ మేనేజ్మెంట్ ఆ మూమెంట్ లో, అంటే కోచ్ లేకపోతే కెప్టెన్ ఎవరో చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఇఫ్తికార్ గాని షాయిన్ అఫ్రీది గాని ఎవరు లాస్ట్ కి వచ్చి ఇట్లా గుడ్డూపుడు ఊపే వాళ్ళనైనా సరే రిజ్వాన్ ఆడేటప్పుడు ఎవరో ఒకరిని ప్రమోట్ చేయాల్సిందే. లైక్ హౌ వి ప్రమోటెడ్ అక్షర్ పటేల్ టు మేక్ ద స్కోర్ బోర్డ్ టికింగ్. వాళ్ళు ఒక్క సెకండ్ ఎవరినైనా పైకి తీసుకొచ్చి ఉంటే మ్యాచ్ ఇంకో రిజల్ట్ ఉండేది. రిజ్వాన్ కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉండేది పాపం. కానీ నాకు ఒకటే డౌట్, అంటే ఇఫ్తికార్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ రిజాన్ తర్వాత వచ్చాడు అనుకుందాం, సరేనా? వాట్ ఇస్ ద థింగ్ హీ కుడ్ హావ్ డన్? హీ డిడ్ంట్ హ్యావ్ మెనీ మచ్ బాల్స్ టు ఫేస్ కదా ఎనీవే. See, ఇప్పుడు రిజ్వాన్ అవుట్ అయిన తర్వాత they were 7 overs, honestly 7 to 6 overs ఉండే. 6 overs లో how much they had to hit? Some around 40 runs కొట్టాల్సి ఉండే. 40 లో వాడు ఒక 6 కొట్టినా కూడా ఇండియన్ టీం మొత్తం కొలాప్స్ అయిపోయేది. బ్రో ఐపీఎల్ తర్వాత స్టాండర్డ్స్ పెరిగినాయి బ్రో. వీఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ 18 balls 40 ఉన్నాయి. ఇట్స్ వెరీ మచ్ ఈజీ అనుకుంటున్నాం.
అలాంటిది కాదు 36 balls 40 is like దూర్ కి బాత్ అది. ఇట్స్ దూర్కి బాత్ నేను అదే. నేను ఆ మనము పిచ్ Well, చూస్తే కొంచెం ట్రిక్కీ ఉందిలే సిచ్యువేషన్ అంటే లైక్ ట్రిక్కీ ఉంది. Achilles ప్రీవియస్ గారు గేమ్స్ నిన్న మ్యాచ్ చూసాం కదా. నిన్న మ్యాచ్ కూడా నేను సౌత్ ఆఫ్రికా 1-1-3 was, you know, when the 1-1-3 score was కొట్టారు. 1-1-3, I said in the group, like, yeah, it's going to be an easy victory for South Africa. I mean, it wasn't an easy victory, but they were eventually ended up winning. I think playing in New York City is very tricky. The surface Yeah, over there. it's But- the good thing like- is it's a temporary stadium. You so know, it's going to be just dismantled after the after first this. innings was done, Amir said the same. He said it's a pretty decent total. It's going to be a tricky chase. We'd have to bat really well to win this. And eventually they lost it by how many? 6 runs. కానీ ఏ 7 మాట runs. కామాట దే నీడెడ్ 54 of 55 balls. I remember Which is Fakhar gettable Zaman. in Yeah. is in gettable, T20, which is yeah. gettable. ఫకర్ జమాన్ వాస్ కౌంటరింగ్ స్పిన్ వెరీ వెల్. గేమ్ ఎక్కడ టర్న్ అయింది అని అంటే అక్షర్ పటేల్ కేమ్ ఇన్ అండ్ బౌల్డ్ వన్ బ్రిలియంట్ ఓవర్ అగైన్స్ 16th over. 16th Yeah. over. కంటిన్యూస్లీ was- 4-5 డాట్ బాల్స్ వేసిండు అండ్ అట్ ద సేమ్ అక్కడ వాళ్ళు They- ప్రెషర్ they were ఫీల్ like- అవ్వడం See, స్టార్ట్ అది కూడా అయ్యింది. అది మంచి ఎట్లా అంటే సేమ్ స్పాట్ లో he put it. డేజావులా ఉండేది. ఆడు స్వింగ్ చేస్తాడు, అవుట్ సైడ్ ఎడ్జ్ మిస్, స్వింగ్ చేస్తాడు, మిస్. Outside edge miss. డేజావు అది. ఇమాద్ వసీం అక్కడ ప్రెషర్ లోకి వచ్చిండు. ఇంకా రిజ్వాన్ కూడా అరే ఐ నీడ్ టు ప్లే ద బిగ్ షాట్స్ నౌ అనే ఒక కాన్సెప్ట్ లో వాడు కూడా వికెట్ పోగొట్టుకుండు. రిజ్వాన్ అప్పటికే అవుట్ నాకేమో మ్యాచ్ You know, when Not- Rizwan, like when they lost Rizwan's wicket, I felt Pakistan was like going down the hill because he was their best bet. Him and Babar, yeah. right? They were the batters to take it home. If they did not have their best batters to take it home, you cannot rely on the other batters who are like not Yeah. facing as many deliveries. You need your best Yeah. batters to at least one of the batters. You know, I think Pant's knock made a huge difference. You know, Pant was the aggressor and got అది quick నాకు 5 కాదురా runs. బాబు, హార్ట్ అటాక్ అది. అదే Heart heart attack attack అది. అది. సినిమాలో ఎటు ఉంటాడో తెలీదు. నేను Yeah. స్క్రీనింగ్ But still, స్క్రీనింగ్ I వెళ్ళిండే think కదన్నా. his knock క్రేజీ. and at the end, Arshdeep got a boundary and Siraj got, what was it, 7 or 4 4 or balls? 5 singles. 7 odd runs. 7 or 4 6, Yeah. balls, 7. right? Yeah, they basically got a bit too lenient. They were trying for that runouts. They conceded a bit more runs through overthrows, and eventually that cost them. We And won all the అది small కాదు, అది moments కాదు. in the game. అది కాదు. Small moments అని మీరు- అంటాం కదా. We won all మీరు the- Yeah. ఒకటి And that's important. మీరు ఒకటి నోటీస్ చేసిర్రా? పాకిస్తాన్ ఏ స్టేజ్ లో ఉందంటే మనం అనుకుంటున్నాం పాకిస్తాన్ ఎట్లా చేస్తే గెలుస్తుండే అని చెప్పి Ah. మనం అనుకుంటున్నాం. నేను అదే అంటున్నా. Yeah, నేను అదే అదే కదా. అంటుండే మనీష్ తో ఇంకా Seriously. అభినవ్ అన్నతో షో ముందు ఒక గ్రాఫిక్ వచ్చిండే కదన్నా. See, at the end of the దాంట్లో day- ఇండియా 8%, పాకిస్తాన్ 92% అని. అదే. Yeah. And But, అప్పుడే బుమ్రా వాస్ బాటెడ్ అండ్ దట్ పర్సనలీ అదే చేంజ్ అయింది. See guys, it's not about, I feel it's not about India versus Pakistan or team versus, it's about good cricket. They didn't play good cricket. Yeah. We are blaming Exactly. them for that. That's what. Yeah. See, ఇప్పుడు టోర్నమెంట్ ఇప్పుడు కి కూడా కొంచెం సింపతి ఉంటది. ఇప్పుడు పాకిస్తాన్ కొంచెం మంచి ఎఫర్ట్స్ పెట్టి విన్ అయినా గానీ కొంచెం సాడ్ ఉంటుండే and we would have appreciated them. వాళ్ళు మంచిగా డీప్ గా తీసుకెళ్లారు గేమ్ అండ్ ఆల్ అని. But they didn't do that. Yeah. Oh We are my upset for God. that. పర్లేదు అన్న. They're like, It is There's- their team, it is their management. What do we Like, have yeah. to do with it? Yeah. it was their game to Yeah, lose. చెప్పండి. Yeah, it was their game to lose, definitely. Yeah. బట్ I agree with ఒక Akash. సమ్మరీ పాయింట్, అందరి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నేను స్టార్టింగ్ ఒక్క బిగ్ మ్యాచ్ వీఆర్ ఆల్ ఇన్ టు ద టోర్నమెంట్ అని అన్నాను. అదే అయ్యింది చూడండి. ఎవ్రీబడి ఈస్ నౌ ఇన్ టు ద టోర్నమెంట్. ఎవ్రీబడి ఈస్ ఎక్సెప్షనల్ ఇన్వెస్టెడ్ నౌ into the Yeah. tournament. Yeah. It is all about that one big match, one interesting match from India. Everybody is into it now. Yep. Everybody is in. Yeah. Second half Definitely. వచ్చేసరికి అయిపోయింది, ఫినిష్. Yeah. మనీష్. కానీ ఇంకో పాయింట్ ఏంటి తెలుసా, ఇప్పుడు ఇఫ్ ద లైక్స్ ఆఫ్ స్కాట్లాండ్ అండ్ యుఎస్ఏ మేక్ ఇట్ టు ద సూపర్ ఎయిట్స్, మళ్ళీ ఆ ఫేజ్ అనేది కొంచెం బోరింగ్ అయిపోతుంది నెక్స్ట్ కపుల్ ఆఫ్ గేమ్స్. ఇప్పుడు యుఎస్ఏ వాళ్ళకి స్కాట్లాండ్ వాళ్ళకి మళ్ళీ విండీస్ లో ఆల్ దీస్ అదర్ టీమ్స్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఈజీలీ బ్యాచ్ చేసేస్తారు. సో అంటే ఇంకోటి మనీష్, ఫర్ నౌ ఐ కెన్ టెల్ యూ, ఐ డెంట్ వాచ్ అ స్కాట్లాండ్ గేమ్, బట్ for what I see from the play that US is playing to, the game that US is playing now, we are summarizing and we're getting to the India-USA game too, Kabatti. The game that USA is playing is pretty much like how Afghanistan or another team is trying to play. Like a budding team ela aartundo, they're playing that kind of a game.
నాకు ఇఫ్ యూ రిమెంబర్ 2011 లో ఇట్ వాస్ ద సేమ్ టీమ్ దట్ ఐర్లాండ్ వాజ్ ఆల్సో ట్రైంగ్ టు డూ. ఇట్ వాస్ Yeah. ట్రైంగ్ టు క్రియేట్ సమ్ ఇంపాక్ట్. ఏదో ఒకటి చేసేద్దాం ఇప్పుడు But they కూర్చొని. did create an impact kada. Like now Yeah, current Afghanistan, I- like example Afghanistan తీసుకుందాం. Like what Afghanistan are doing. Fuckers man, they beat New Zealand, which is supposed to be one of the strongest teams. Sorry for the word, but yeah. Man, that is But- not a small thing, man. That is not a small Yeah, thing. that is not a small Beating thing. New Zealand in that fashion, it's 84 not runs. a 84 Yeah, runs. it's a That's big not a small margin. thing. Runs. That's a huge victory for Afghanistan, and Afghanistan. they're not a team which is to be written off. It's They are a the very next big thing. dangerous squad Next big if thing you're in white raising They are ball the next- cricket. And they're the second best currently after India. They're the second best Asian team, like no doubt. Yeah. Yeah, of course, no So- doubt in that. Easily. So America is trying to play some very good cricket. They're Yeah. using players అంటే అది మీమ్స్ లో వస్తుంది కానీ అది ఒక రకంగా నిజం. అమెరికా కూటమి అంటారు. అది నిజంగా అమెరికా కూటమి. అది ఊర్లో అందరు Okay. ప్లేయర్లు, ఊర్లో అన్ని టీంల నుంచి ఒక్కొక్క ప్లేయర్ ని పట్టుకొచ్చుకున్నారు. అమెరికా Right, కూటమి right. కూటమి అదే కూటమి కదా. హవా నడుస్తుంది. అమెరికాలో కూడా అది- కూటమి హవా నడుస్తుంది. కరెక్ట్. Right, right. అది కాదు నిజంగా. మొన్నగా మీమ్ అంటే నేను- గుర్తొచ్చింది. రీసెంట్ గా నేను ఒక మీమ్ చూస్తున్నా అనమాట. అరే మీరేమో అమెరికాకి క్రికెట్ తగలిస్తున్నారు, వాళ్ళకి అడిక్ట్ అయ్యి వాళ్ళు లెబ్రాన్ జేమ్స్ అలాంటి వాళ్ళని ఒక 11 మందిని తీసుకొచ్చి వెస్ట్ ఇండీస్ లాగా టీం చేస్తారు. నేను ఒక మీమ్ అది- చూస్తుండే అన్న, పాకిస్తాన్ ఇది H1B1 వీసా से हार गया और अब आधार कार्ड वालों से आधार कार्ड वालों से हार गया. Yeah, right, आधार right, कार्ड वालों right, से हार right, गया. right. కాదు Ah, ఇప్పుడు వీళ్ళు ఇట్లా అంటున్నారు కదా. అఖిలేష్ నీకు ఇంకో పాయింట్ చెప్తా. ట్రంప్ వచ్చినా వస్తాడు నెక్స్ట్ ఇయర్. ఆడి ఒరే. బడ్డింగ్ క్రికెట్ అంతా చూసాడు అనుకో, యాప్ కీ బార్ క్రికెట్ ఆర్ సాఫ్ట్వేర్ ఆయేగా అని అంటాడు. యాప్ కీ బార్ క్రికెట్ ఆర్ సాఫ్ట్వేర్ అభినవ్ ఆయేగా అని అంటాడు. బ్రో, I want to ask Manish this serious question. Is it making any impact cricket among non-cricket followers? Okay. A Interesting lot. point. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ అనేది కూడా స్టార్ట్ అయింది కదా. లాస్ట్ ఇయర్ ఐ వెంట్ టు అ కపుల్ ఆఫ్ గేమ్స్ అండ్ ఐ వాజ్ రియలీ షాక్ టు సీ ద నంబర్ ఆఫ్ యాక్చువల్ అమెరికన్స్ హూ వేర్ కమింగ్ ఇన్ టు ద స్టేడియం అండ్ జస్ట్ సపోర్టింగ్ డిఫరెంట్ టీమ్స్. లైక్ సియాటిల్ వాళ్ళు చాలా మంది వచ్చారు తెలుసా. దే కేమ్ ఇన్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్, అంటే లైక్ చిన్న గ్రౌండ్ అప్పటికే. డాలస్ ది ఐ థింక్ ఓన్లీ 5,000 కెపాసిటీ గ్రౌండ్ అది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఫ్లూ ఇన్. అండ్ ఇప్పుడు కూడా మీరు నెక్స్ట్ ఈ వరల్డ్ కప్ సపోర్ట్ కూడా చూస్తే యూ విల్ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టింగ్ యుఎస్ఏ. నార్మల్ గా మన ఇండియన్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళైతే పక్కా క్రికెట్ కల్చర్ ఫాలోయింగ్ అదే అంటున్నా. My question is clear. Non-cricket followers లో, native Americans లో, is it creating any buzz? డెఫినెట్ గా బజ్ అయితే ఉంది. ఎందుకంటే buzz. చాలా మందికి ఆ క్యూరియాసిటీ అనేది ఉంది. అండ్ దే రిలేటెడ్ టు బేస్బాల్. Baseball, yes. But Similar to is- baseball. క్రికెట్ ఈస్ హోల్ లాట్ మోర్ ఎక్సైటింగ్ దన్ బేస్బాల్. బేస్బాల్ వెరీ స్లో గేమ్. అదే Ah, క్రికెట్ చూస్తే కనుక వెరీ ఫాస్ట్ పేస్డ్ కదా. సో దే లైక్ ఇట్. మనీష్ అంటే ఒక more 3-4 time- గేమ్స్ కూడా వెళ్తున్నాడు MLC కి డల్లాస్ లో. అంటే ఇంకొక విషయము, సియాటల్ అనడంలో నాకు యాక్చువల్ గా పర్ఫెక్ట్ ఉంది. ఎందుకంటే అక్కడ పర్ఫెక్ట్ మిక్చర్ ఉంటుంది అన్ని క్రౌడ్స్ ది. మన ఇండియన్ క్రౌడ్ ది కూడా వేవ్ లెంత్ హై ఉంటుంది. మనోళ్ళు ఇచ్చే హైప్ కి ప్రాబ్లీ ఆ ఎమ్మెల్సీ వాళ్ళు రిలేట్ చేసుకునే క్రికెట్ వచ్చేసరికి దే కైండ్ ఆఫ్ స్టార్టింగ్ ఓనమాలు దిద్దుతున్నారు క్రికెట్ లో. ఓకే ఇది క్రికెట్, ఇది రూల్స్. ఫస్ట్ లో చాలా కన్ఫ్యూజింగ్ ఉంటది బ్రో. వాళ్ళు స్ట్రీట్ క్రికెట్ కూడా ఆడారు కదా. స్ట్రీట్ క్రికెట్ ఆడేటోళ్ళకి రూల్స్ పికప్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే యూ స్టార్ట్ విత్ బేసిక్ రూల్స్ అట్లీస్ట్. వాళ్ళు పాపం జీరో పట్టుకోవాలి. Manish, బట్ దే డూయింగ్ గుడ్. what is street cricket in street play in US? Baseball ఆడతారా? యుఎస్ లో బేసిక్లీ ఏంటంటే Baseball. ఇండోర్ స్టేడియంలు ఉంటాయి చాలా. ఆహా. ఆ ఇండోర్ స్టేడియంస్ లో మనోళ్ళే చిన్న చిన్న లీగ్స్ లా ఆడతారు. ఆ ఇండోర్ క్రికెట్, ఆ స్ట్రీట్ వాళ్ళకంటున్నా. క్రికెట్ రూల్స్ వేరే ఇప్పుడు ఉంటాయి. లేదు స్ట్రీట్ Street లో లో- పౌరులు ఉన్నారు. వాళ్ళు ఏం ఆడతారు? బాస్కెట్ బాల్ ఆడతారు కదా ఎక్కువ. బాస్కెట్బాల్ బాస్కెట్ బాగా basketball. బాస్కెట్బాల్, Yeah. బేస్బాల్, అమెరికన్ ఫుట్బాల్ అంతే. బాస్కెట్ బాల్ ఎక్కువ అండ్ సాకర్ Basketball. బాస్కెట్బాల్ ఎక్కువ. ఓకే. అండ్ యుఎస్ లో ఇది కూడా చూసానన్నా, See, at the ప్రతి హౌస్ బయట బేస్బాల్ హూప్ ఉంటుంది. మనీష్ కెన్ అగ్రీ విత్ మీ. Yeah. సో మా బా- వాట్ ఐ సుశాంత్, ఐ నో వాట్ యువర్ ట్రైంగ్. అది కాదు మనీష్. ద థింగ్ ఈస్ వాట్ ఐ వుడ్ లవ్ టు సీ ఈస్ మనం 2023 ODI వరల్డ్ కప్. ఓకే ఆకాష్ ప్లీజ్ గో ఆన్. 2023 లో ODI వరల్డ్ కప్ ఆడినాము.
ఐ డోంట్ వాంట్ టు కాల్ ఇట్ వరల్డ్ కప్. అరే 10 కంట్రీస్ వరల్డ్ కప్ ఎట్లా అయితేరా? ఆ ట్రూ ఇట్స్ ఏషియా కప్ ప్లస్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా, ట్రూ విస్కీ అన్న ఒక ఫెంటాస్టిక్ పాయింట్ ఆఫ్ఘనిస్తాన్. అన్నాడు. ఏంటంటే విస్కీ అన్న okay, పాయింట్ okay. అన్నాడు, వేర్ అ లాట్ ఆఫ్ టీమ్స్ ప్లే, ఇట్లా గ్రూప్స్ అంతా డివైడ్ చేసుకొని సూపర్ 8 ఈ ఫార్మాట్ ఏదైతే T20 వరల్డ్ కప్ ఉందో, హానెస్ట్లీ ఇఫ్ యు ఆస్క్ మీ, వరల్డ్ కప్ ఏదైతే ఫార్మాట్ ఆడుతున్నామో రౌండ్ రాబిన్ ఆడి అదంతా ఆడుతున్నాం చూడు, అది T20 వరల్డ్ కప్ కి రావాలి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు T20 వరల్డ్ కప్ లో ఆడుతానో అది ఓడిఐ క్రికెట్ కి వెళ్ళాలి మ్యాన్. సో అన్న అప్పుడే నువ్వు ODI ఫోర్ cricket- గ్రూప్స్, ఫోర్ గ్రూప్స్, టాప్ 2 No bro, and then Abhinav super bro, 8 so Abhinav top bro. 2 final. I లేదు don't రెండు వరల్డ్ కప్స్ అలానే పెట్టు, రెండు వరల్డ్ కప్స్ అలానే పెట్టు. ఐ డోంట్ అగ్రీ విత్ యు అభినవ్ బ్రో. ఎందుకంటే ఒక 20 టీంలు ఉండి వీడు అందరితో ఆడాలంటే ఇట్స్ నాట్ ఈజీ. నేనేమంటా Group 20 system టీంలు best. అందరితో ఆడడం కాదు. ఇప్పుడు ఈ గ్రూప్ సిస్టమ్ వరల్డ్ కప్ లో కూడా ఇదే గ్రూప్ సిస్టమ్ పెట్టు. ముందు 2011 ఉంది వరకు కదా మనకి ఇదే అలవాటు, 2015 నుంచి పోయింది అది. ఎగ్జాక్ట్లీ. 2011 అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫుట్బాల్ లో కూడా చాలా టీమ్స్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ కొన్ని టీమ్సే టాప్ 6 టాప్ 8 లోకి వచ్చేస్తాయి. ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్. బట్ అక్కడ ఏమైతుందంటే మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉగాండా ఉంది. ఉగాండాలో బజింగ్ అవుతుంది, అరే మన టీం వరల్డ్ కప్ కి వెళ్ళిందా, ఏం చేస్తుంది, వాట్ ఈస్ క్రికెట్ అని చెప్పి కొంచెం అలవాటు అవుతుంది. పాపానుగిని నేపాల్. 2 times నుండి ఆడుతుంది. See, Nepal. they'll bring more quality players. The level of cricket increases. It will happen. Sure. ఇప్పుడు లాస్ట్ ఫీఫా వరల్డ్ కప్ లో చూసుకుంటే మొరొక్కో క్వార్టర్స్ లోకి వెళ్తుందని ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేడు. అదే కదా. Yeah. బట్ దే డిడ్. ఇట్ ఈస్ అన్ అప్సెట్. Yeah. సో ఇప్పుడు కూడా మనం అప్సెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యుఎస్ఏ పాకిస్తాన్ బీట్ చేయడం ఇస్ ద బిగ్గెస్ట్ అప్సెట్. సో Yeah. ఇలాంటి ఈ- expect ఇట్లా చేయొచ్చు. ఇలాంటి చిన్న Yeah. చిన్న విషయాలే కదా క్రికెట్ లో ఆ ఎక్సైట్మెంట్ ఇంకా పెంచుతాయి. ఇప్పుడు మనీష్ Yep. అన్నట్టు సూపర్ 8 లోకి వెళ్ళేసరికి ఎక్సైట్మెంట్ పోద్దేమో అంతా సెకండరీ. లీగ్ స్టేజ్ నుంచి ఇలాంటి అప్సెట్ మ్యానుఫ్యాక్చర్ అయింది అని అనుకో, ద గేమ్ ఇస్ ఆన్ సుపీరియర్ లెవెల్. ఆన్ ది అదర్ సైడ్, ద వే ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ప్లేయింగ్, ద వే యుఎస్ ఇస్ ప్లేయింగ్, ప్రాబ్లీ యూ విల్ US. అండర్స్టాండ్. US. No, I feel Afghanistan Afghanistan have is playing chances right really now. good. I mean, Yeah. yeah, Just give me I a would second. say I'll that- just be back. Okay, second. I'll be back. Okay, second. yeah, please be sure, back. sure. Afghanistan is playing some really good cricket. Like I'm Just like I telling think you, you said, right? Best Asian team after second best India. Asian Asian after team India. after- Yeah, after India. Yeah, best అంటే best Asian నాకు team. ఆఫ్ఘనిస్తాన్ మీద మస్తు రెస్పెక్ట్ ఉంటుండే, మస్తు అది ఉంటుండే, కానీ ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత పోయింది. దే కుడెంట్ గెట్ Okay. అవుట్ మ్యాన్ హూ కాంట్ See, వాక్, హూ కాంట్ okay. there is one. Okay. Anna, there is one thing of getting a man who cannot, like getting a man out who cannot walk. But coming into the hindsight, that was a freak innings. Like no one expected it. Right. Like It's on the my, same on with my the Hundred Agilesh. out of nowhere. Yeah. ఐ ఎనీ డే నాట్ అగ్రీ. అరే మ్యాక్స్వెల్ ఆర్క్ ఏంది, మంచి స్లాట్ బాల్స్, వాని పవర్ అంతా ఇక్కడ ఉంటది. అవును. హీస్ లైక్ అ గోల్ఫ్ ప్లేయర్. వాడికి అన్ని Sorry. బాల్ దాంట్లో వేయడం ఏంది? నో వన్ ట్రైడ్ అ బౌన్సర్, నో వన్ ట్రైడ్ అ యార్కర్. ఇట్ వాజ్ లైక్ I agree. వాళ్ళు అంటే చాలా నేను- ట్రై చేశారు. వాళ్ళు ట్రై Maxwell- చేశారన్న. మ్యాక్స్వెల్ ఇన్నింగ్స్ కంటే వీళ్ళ జఫతనమే కనిపించింది. అభినవ్ బ్రో కూడా యాక్సెప్ట్ చేస్తాడు ఇది. ఆ రోజు అరే బాల్ యార్కర్ మ్యాన్, బాల్ బౌన్సర్. రే నాట్ లైఫ్ లో బిగ్గెస్ట్ ట్రామా తెలుసా అది? నేను మా నాన్న బూతులు తిట్టుకున్నాం. ఇండియా ఏది ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తానే కదా, వాడు 200 కొడుతుంటే అరే యార్కరేరా అని అరుస్తున్నాడు. నేను ఇండియా మ్యాచ్ లో కూడా యార్కరేరా అని అట్లా అరవలేదు తెలుసా నేను. మా నాన్న నేను పక్కన అంటున్నా నుంచి కదా, కానీ ఆఫ్టర్ కమింగ్ పిచ్చిరాయలా మీరు అని అరుస్తున్నాడు. My After father is that, a very after that beating New Zealand Hmm. was a big step in their like ఎగ్జాక్ట్లీ history of అగ్రీ. cricket. By and that too by 84 runs. 84 runs. నేను You know, I అందరూ actually మనని don't watch that game. బేసికల్లీ ఇంకోటి, ఆస్ట్రేలియా ఇప్పుడు ఆ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడారు కాబట్టి ఒక బిట్లో చెప్తున్నాను నేను. ఆ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ గెలిచుంటే వరల్డ్ కప్ మన ఇంట్లో ఉండేది. ఆడు కావాలని లేపి ఫామ్ లోకి అందరు ప్లేయర్లను తెచ్చాడు. వాళ్ళు ఒక విన్నింగ్ స్ట్రీక్ స్టార్ట్ చేశారు, ఊచకోత మొదలైంది, అట్లా కట్టు మనం అందరు. But Finals that was లో a మనకు freak కట్టు. innings, and that is only Yeah. that happens only once in a Man. lifetime. I don't think it'll happen anytime because that form is also not good. ఏంటి Once in a Maxwell- lifetime innings. Once in a lifetime Once in a innings, lifetime. Anna, అదే Maxwell అర్థమైంది. did. అందరు ఒకేసారి మాట్లాడుతున్నారు. సుశాంత్ బ్రో ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఏంది అని. Match turning point Australia ki. They're almost stepping out of the tournament, but they came back. Right. Yeah. వాళ్ళు- అదే నేను అది కాదు, వాళ్ళు వస్తారు. ఎందుకంటే
ఒక 3-4 మ్యాచెస్ తర్వాత ఆస్ట్రేలియా బాటమ్ లో ఉంది కదా, మా డాడీ చెప్తుంది చూడు ఎట్లాంటి ఆస్ట్రేలియా ఎట్లా అయిపోయారు, అంత సీన్ లేదు, నువ్వు చూడు వాళ్ళు దొంగలళ్ళు, వాళ్ళు ఏదో ఒకటి చేసి పైకి వస్తారు చూడు అని చెప్పిన. Yeah. You know, వచ్చేది. దే right, హ్యావ్ దట్ మెంటాలిటీ. right. ఆ Even మ్యాచ్ in అయితే నేను 2019, ఎక్స్పెక్ట్స్ అయిపోయిన like, తర్వాత నేను సపోర్ట్ చేస్తున్నా. ఎస్ దీస్ గైస్ ఆర్ గోయింగ్ టు విన్ అండ్ దే క్రియేట్ ఏ హిస్టరీ అని. you మా know, డాడీ even in మ్యాచ్ 20, ఇన్నింగ్స్ చూసి ఈ గాట్ ఇంప్రెస్డ్ విత్ ది మ్యాచ్ ఇన్నింగ్స్. Hmm. యా Anybody ఎందుకనంటే should see, be- ఇప్పుడు Everyone was shocked. Everyone was shocked. ఇప్పుడు ఇక్కడ 2 కంట్రీస్ డిజర్వ్ టు విన్ వరల్డ్ కప్ అంటే అది ఇండియా అండ్ ఆస్ట్రేలియా అంతే. right. ఇండియా డామినేటెడ్, బట్ ఆస్ట్రేలియా ఇట్స్ లైక్ మూవీ స్టోరీ, పడిపోతూ 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 అప్పుడు లేవడం స్టార్ట్ చేసి అది యాక్చువల్లీ దట్ ఈస్ మోర్ ఇన్స్పైరింగ్. యాక్చువల్లీ నేనేమనుకుంటా అంటే ఇఫ్ యూ అసెస్, ఇండియా షుడ్ హ్యావ్ గాట్ అ డిఫీట్, ఒక గ్రూప్ స్టేజ్ లో ఒక డిఫీట్ వచ్చేది ఉండే. సరే ఇప్పుడు World Cup. ఎందుకు World Cup. See, Yeah, let's World let's Cup. I think నేను రోజు అభినవ్ ట్రామటైజ్ చేస్తూనే ఉన్నా. రీల్స్ పంపడంతో సరిపోవట్లేను, ఇంకా షోలో కూడా వరల్డ్ కప్ డిస్కస్ చేయండి. అదే కదా. I think let's go back to the discussion which we were having about the రెండు states. రెండు that ఫైనల్స్ దెబ్బలు India. తట్టుకోలేని గుండేది ఇంకో ఫైనల్స్ గెలిస్తే తప్ప రికవర్ అవ్వదు. Oh my కాదు, అదే కదా. సి ఇంకోటి అంటే సరే, యుఎస్ఏ okay. మ్యాచ్ లో No, no, USA no, match no, లో- యుఎస్ఏ no. మ్యాచ్ కి వెళ్ళిపోదాం. We will talk Yeah, let's about go USA to USA USA match. again. Man, my serious need right now, please fix the batting order. Virat Kohli is not a opener. IPL లో ఓపెనింగ్ కి, ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఓపెనింగ్ కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది. గెట్ హిమ్ 1 down. హీఈస్ ఇండియాస్ నంబర్ 3. సో నువ్వు రిషబ్ జైస్వాల్ ని పట్టుకరా, number రిషబ్ 4. పంత్ ని పెడతావా, match- శాంసన్ ని పెడతావా, ఎవరినైనా పర్లేదు, నాకు సంబంధం లేదు. I'm going to say a dark thing. ఈ మ్యాచ్ పక్కా గెలుస్తున్నాం. సూర్యకుమార్ యాదవ్ రాక్ ఈరోజు. అరే గెలుస్తున్నావా అన్నీ ఓకేరా. సూర్యకుమార్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్. అన్న చిన్న టీమ్స్ పర్ఫార్మ్ చేస్తాడన్నా. అదే ఇప్పుడు అట్లా కాదు, పెద్ద అది టీమ్స్ కాదు, ఫ్లాప్ అది కాదు, అవుతాడు. రితిక్ పాకిస్తాన్ అవుట్ చేసిందా, ఈ ప్రతాపం యుఎస్ఏ మీద చూపిస్తా. అదే రే ఇప్పుడు నువ్వు అఖిలేష్, నా బాధ ఇదే తెలుసా, ఇప్పుడు గెలిచామని చెప్పి బ్యాటింగ్ ఆర్డర్ సార్ట్ చేయలేదు అనుకో, మళ్ళీ తీసుకెళ్లి వరల్డ్ కప్ సీన్స్ అవుతుంది మనకి. అరే ఉన్నారా మనకు ఆప్షన్స్, అది కాదు. జైస్వాల్ గాడు ఉన్నాడు. మొన్న లేదు నువ్వు పంతగాన్ని పెట్టుకుంటా అంటే పెట్టు, కీప్ సంబడి యాజ్ అన్ ఓపెనర్. మొన్న జాన్స్ గాడు పెట్టిండు, జాన్సన్ ఆడి పేరు, జాన్సే, జాన్ జాన్స్ గాడు పెట్టిండు, లైక్లీ మనకు ఆస్ట్రేలియా గానీ, న్యూజిలాండ్ గానీ, ఇంగ్లాండ్ గానీ వస్తాయంట. సూపర్. న్యూజిలాండ్ తెలియదు అన్న, వాళ్ళు ఒక్కటి ఐ డోంట్ నో, వాళ్ళు రన్ రేట్ చూస్తే ఐ డోంట్ థింక్ వాళ్ళు అదే వస్తారు. కదా, అది కదా. See, I still feel we are not that team who can beat everyone. మనకు కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. See, every Definitely. team has loopholes, Akhilesh. It's not that no team has loopholes. ఎవ్రీ It is టీమ్ about the spirit. Especially ఇప్పుడు ఆస్ట్రేలియా మ్యాచెస్ కూడా చూస్తున్నా కదా నేను, వాళ్ళు ఓపెనింగ్ బౌలింగ్ అంత ఏం గ్రేట్ లేదు. స్టార్క్ అంతా ఇప్పుడు స్టార్క్ లాస్ట్ కి వచ్చి బౌన్స్ బ్యాక్ అవుతాడేమో. ఈ పిక్చర్స్ మీద స్టార్క్ వర్కౌట్ అవ్వట్లేదు. వాడు దొంగ. దొంగ అన్ని చెప్తున్నా. ఇప్పుడు చెన్నై పిచ్ మీద వేసినట్టే స్టార్క్, హానెస్ట్లీ చెన్నై పిచ్ మీద వేసినట్టే, కాబట్టి స్టార్క్ మళ్ళీ బౌన్స్ అవుతాడేమో. కానీ వాళ్ళకి లూప్ హోల్స్ ఉన్నాయి. వాళ్ళు డెత్ బౌలింగ్ అంత గ్రేట్ లేదు, వాళ్ళు మిడిల్ ఓవర్స్ లో స్ట్రైక్ చేయగలిగారు మొన్న ఇంగ్లాండ్ మ్యాచ్ లో. వాళ్ళకి లూప్ హోల్స్ ఉన్నాయి. ఇట్స్ జస్ట్ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ కంబైనింగ్ ఎవ్రీథింగ్. మనకున్న లూప్ హోల్స్ లో కూడా మనం స్పిరిట్ కంబైన్ చేసుకుని వచ్చాం. కానీ ఆస్ట్రేలియాకి ఆప్షన్స్ లేవు వాళ్ళ లూప్ హోల్స్ ఫిల్అప్ చేసుకోవడానికి. వాళ్ళు దే ఆర్ ఆల్ ఫుల్ గన్స్ ఫైరింగ్. మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము ఇఫ్ వీ డో నాట్ థింక్ సిరాజ్ ఇస్ గెటింగ్ ఇన్ టు ద టీమ్ ఆర్ అర్షదీప్ ఇస్ గెటింగ్ ఇన్ ద టీమ్, వీ కెన్ గెట్ ఇన్ కుల్దీప్, వీ కెన్ గెట్ ఇన్ అండ్ నేషనల్ స్పిన్నర్. మనకి ఇప్పుడు జైస్వాల్ ఉన్నాడు, ఎవడో కండి శివం దుబే ఇంజరీ అని చెప్పేసి రింకు సింగ్ ఇప్పుడు టీమ్ తోటే ఉన్నాడు. శివం దుబే రింకు సింగ్ టీమ్ లోనే ఉన్నాడు. శివం దుబే ఇంజరీ, రింకు సింగ్ తెచ్చేయండి. మనకి బ్రిలియంట్ ఆప్షన్స్ ఉన్నారండి. నేను ఫస్ట్ నుంచి ఓట్ చేస్తున్నాను. వీ హ్యావ్ బ్రిలియంట్ ఆప్షన్స్, వీ హ్యావ్ నైస్ ఛాన్స్. ఎస్ వీ హ్యావ్ అ ఫ్యూ ఇంజురీస్ కేస్. ఇప్పుడు షమ్మి ఇంజురీ వల్ల ఇంకా కంప్లీట్నెస్ లేదు. షమ్మి వచ్చేసి ఉంటే ఇంకా కంప్లీట్నెస్ ఉండేది. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వీ స్టిల్ హ్యావ్ ఛాన్సెస్. ఇట్ ఈస్ జస్ట్ దట్ వీ హ్యావ్ టు సార్ట్ అవర్ లూప్ హోల్స్ అండ్ వీ హ్యావ్ ఆపర్చునిటీస్ టు సార్ట్ దెమ్ ఆల్సో. Virat Kohli is not number 3. Pant is not Virat Kohli is number 3. Sorry, Virat Kohli is not an opener. He is number 3.
Pant is not a number 3 guy, he's a number 5 batsman. Number 4 or number 5 batsman. But Rendu. Anna, sorry to interrupt you, but looking at the recent performances, Pant used but he's taken the number 3 role really well, but he gives Yeah. some heart attacks. అది నా పాయింట్ ఏంటంటే ఫియర్లెస్ క్రికెట్ అని పేరు చెప్పుకొని స్లాగింగ్ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆట ఆడడం అనేది ఐఎమ్ స్ట్రిక్ట్లీ అగేన్స్ట్ ఇట్. ఐ Okay. హేట్ ద వర్డ్ ఫియర్లెస్ క్రికెట్ బీయింగ్ యూజ్డ్ ఫర్ రాంగ్ రీజన్స్. కెన్ యూ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇస్ ద మోస్ట్ ఫియర్లెస్ ప్లేయర్ దట్ హావ్ సీన్. అగ్రెసివ్ అంటారు కానీ ఫర్ మీ ఇస్ ద మోస్ట్ ఫియర్లెస్ ప్లేయర్ హావ్ సీన్. Fearless, yeah. He I plays agree. fearless cricket. In the 2022 Pakistan match, he got it from nowhere. He played fearless cricket. Have you seen Virat Kohli playing bad shots like what Pant did? No. On the name of fearless cricket, please don't endorse slogging or horrible kind of batting where there is no Hmm. kind of any responsibility. Timing. When there is no kind of any styling, there's no gapping, there's no dominating of the batsman. ఎస్ మనం ఐపీఎల్ లో దీన్నే ఫియర్లెస్ క్రికెట్ అన్నాము అంత ఎండార్స్ చేసాం కానీ దిస్ ఇస్ నాట్ ఫియర్లెస్ క్రికెట్. True. దిస్ ఇస్ Yeah. జస్ట్ అబ్స్ట్రాక్ట్ వే ఆఫ్ జస్ట్ లాగింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. Yeah. నువ్వు సేవాగ్ ఆడతాడు అని చెప్పి సేవాగ్ ఫియర్లెస్ క్రికెటరే కానీ అదే ఫియర్లెస్నెస్ వర్కౌట్ అవ్వలేదు కూడా. నువ్వు ఈ సో కాల్డ్ ఫియర్లెస్నెస్ సేవాగ్ కూడా వీన్ ఆన్ అనదర్ లెవెల్ ఇన్ హిస్ లైఫ్. ఐఎమ్ ఎ సేవాగ్ ఫ్యాన్ ఆల్ త్రూ మై లైఫ్. But Sehwag, if he had some sort of a responsibility while he opened like this, his lame and power, his game would have been on another level. Please do Hmm. not endorse yes, this to please. be the. సుశాంత్ Yeah, చెప్పండి. Sehwag బ్యాటింగ్ చేస్తే బాల్ బ్యాట్ మిడిల్ అవుతుంది. Ah, వీళ్ళంతా Hmm. ఎడ్జ్ Ah, అందరూ లేదు, ఎడ్జ్ లేదు, లేదు. Say, లేదు. and to be honest bro, అందరూ ఇంకా అని చూడడమే. సుశాంత్ బ్రో, టు బి ఆనెస్ట్ సేవాగ్ బ్యాటింగ్ వేస్తాడు నాకు కూడా భయం అవుతుండే ఎప్పుడు పోతాడా అని చెప్పి. అదే. నేను అదే, నాకు అదే. భయం ఉండేది. నేను కాకపోతే వీర ఒక- ఫ్యాన్. I feel that with Pant's, I feel that with Pant's batting కదా అన్న కొన్ని హార్ట్ బ్రేక్స్ ఇస్తాడు, హార్ట్ అటాక్స్ ఇస్తాడు వాడు. సి అంటే రివర్స్ షాట్, ఈ షాట్, ఆ షాట్. పంత్ది ఇప్పుడు నిన్న ఒక 2-3 షార్ట్స్ చూస్తే మిస్ అయ్యాయి. హార్ట్ అటాక్ Yeah. వచ్చింది. ఫర్ మీ ఐ థింక్ హీ హాస్ ద రైట్ ఇంటెంట్ ఇన్ హిస్ బ్రెయిన్. కరెక్ట్ ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకంటే 56 meters బౌండరీ ఉండే హాయిగా బాల్ దొరికేస్తే 6 వెళ్ళిపోద్ది పంత్ పవర్ కి. బట్ ఐ వాంట్ హిమ్ టు స్టార్ట్ ప్లేయింగ్ రెస్పాన్సిబిలిటీ మ్యాన్. ఇన్ ద నేమ్ ఆఫ్ ఫియర్లెస్ క్రికెట్, ప్లీజ్ డు నాట్ లూజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ వెల్ బ్యాటింగ్. You playing a wrong shot and getting out will not disappoint the team, but it will disappoint 140 crores people who are watching cricket match, leaving their నేను- work. యుఎస్ఏ Three chances ఇచ్చాడు అన్న పంటు. సూర్యకుమార్ 3 యాదవ్ chances. ఆత్మ కొడతాడు. Huh? మా నేను సూర్యకుమార్ అంటున్నా కదా, ఎవడైనా 3 chances సరే. drop అయ్యాయి పంటువి. ఎవడైనా 3 chances సరే drop chances ఉన్నాయి. ఎవడైనా సరే, this is Indian cricket man. On the name Yeah. of false pride, on the name of that false pride, please do not disappoint 140 crore people who are forgetting every other problem in their life, are coming on a united voice and supporting you guys. Please do Yeah. not play horrible cricket in the name of fearless cricket. This is my biggest request, please. So guys, 8 minutes left. 8 minutes Hmm. చలో ఫైనల్ సెగ్మెంట్ కి వెళ్ళిపోదాం. మనీష్, సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అండ్ 2 bold predictions. Player to watch out for Rohit Sharma. Want him to get a big score before the Super 8s. And 2 bold predictions వచ్చేసి Rohit Sharma to hit a 110-meter plus 6. That's లేదు, my- అదే పిచ్చా, ఇది స్లో పిచ్చేనా ఇది కూడా? Same pitch. Same Same pitch. సూపర్ రా Hmm. బిట్. And second bold prediction would be Rohit Sharma to get a century. So all my stuff is centered around Rohit Sharma. Rohit Sharma. రిత్విక్, Good. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. My player to watch out for is Virat Kohli. He needs a big score after 2 failures. Like, one bold prediction, I still go with okay, I want Yashasvi Jaiswal to come into the side, and I'll still go with Jasprit Bumrah making 2 wickets, which has been good so far. ఎస్, ఓకే, అండర్స్టూడ్. ఓకే, విరాట్ కోహ్లీకి రన్స్ రావడం చాలా ఇంపార్టెంట్. అభినవ్ బ్రో. నేను మళ్ళీ కొంచెం హట్కే వస్తుంది. బేసికల్ గా మై ప్లేయర్ ఆఫ్ దిస్ అంటే మై బెట్ ఇస్ ఆన్
జడేజా యాక్చువల్లీ. నా రీజన్ కూడా ఏంటండి, అమెరికా వాళ్ళ స్పిన్నర్స్ వాళ్ళందరూ కానీ దే గుడ్, కానీ దేర్ ఎక్స్పోజర్ టు స్పిన్ ఎస్పెషలీ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ పిచెస్ ఇస్ వెరీ నియర్ టు నెగ్లిజిబుల్, వెరీ నియర్ టు నెగ్లిజిబుల్. కాబట్టి our spinners will be handy, and like how Virat Kohli has to come back, Jadeja has to come back into the wicket taking form, for which we can get that all round aspect. ఇప్పుడు హార్దిక్ కొట్టకపోయినా హీస్ కైండ్ ఆఫ్ పికింగ్ దోస్ క్రూషియల్ వికెట్స్. జడేజా కూడా క్రూషియల్ వికెట్స్ తీసుకుంటే మన ఇద్దరు ఆల్ రౌండర్స్ రెడీగా ఉంటారు. నాకు అండ్ ఐ మీన్ టు అడ్రస్ దట్, హార్దిక్ పాండ్యా మీద ఏమంటే జడేజా ఎందుకు ఉన్నాడు రైట్ టీమ్ లో అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా మేకింగ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ సమ్ ఫార్మ్. నాకు ఐఎమ్ టెల్లింగ్ యూ, జడేజా నేను ఫిగర్స్ తీసి చూసుకోను, జడేజా ఏం బ్యాట్ బౌలింగ్ వేయలేదు, ఫస్ట్ బాల్ అవుతాడు. హార్దిక్ పాండ్యా కూడా పీకి గత్తలు కట్టి బ్యాటింగ్ వేయలేదు, క్రూషల్ వికెట్ తీసాడు అంతే నిన్న మ్యాచ్ లో. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ ద టీమ్. But for me, why I want Jadeja to come back and do some miracles here is, or continue the wicket taking spree, because the super hits, Kuldeep Yadav, Jadeja are going to be the people who will get us the cup. Yeah. Windies lo, these two players are going to be our crowning aspect in Windies. These two players. So I want Jadeja to come back today. His confidence, the confidence that he gains today, will be the stepping stones towards the cup for me. Yeah, 2 predictions. Jadeja, 2 wickets. done. 2 wickets. Mm. Prediction number 2 is, I expect 150 from the top 3 batsmen. Perfect. Sushant bro, player to watch out for. They have to watch out for, I think, Yashasvi Jaiswal. I want him Okay. back, man. I want him back. He's Please. coming to the team. Two predictions. 2 predictions. Virat Kohli half century, at least 70, which he missed in last 2 matches. And I think Jones ఉన్నాడు కదా, జూనియర్ బౌమా, మేబీ 10-15 minutes లోపే అవుట్ చేస్తారు మన వాళ్ళు. We should restrict him. Since Sure. Na player to watch out for is Suryakumar Yadav. I know, not making fun, but he performs well against small teams. మనకి కొన్నిసార్లు ఏమైతుందంటే టూ మచ్ కాంప్లికేటెడ్ స్మాల్ టీమ్స్ మీద కూడా దెబ్బడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వి ఫేస్ దట్ టు, సో he'll get us through. Suryakumar Yadav. Bold prediction is Rohit Sharma to go aggression mode. We need him. Captain World Cup 2023 లో కూడా he was the key man, so he'll be key man too. And second prediction is Arshdeep will be leading wicket taker. Naku, I just want a statement to be noted here. Yes, it is going to be India's match to win, but this match is going to announce, for me, to the way that I see, this is going to announce that American cricket is on another level. America కూటమి సూపర్ 8 లోకి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆల్ గన్స్ ఫైరింగ్. వాళ్ళు ఏదో కష్టపెట్టుకొని ఇట్ కెన్ బి ది నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ అనే లెవెల్లో వాళ్ళు సూపర్ 8 లోకి వస్తారు. దే వోంట్ జస్ట్ కమ్ ఇన్ టు ద సూపర్ 8 లైక్ అ నార్మల్ టీమ్. Yeah, I want to see an interesting match. And after Even I all want to these see like low scoring matches, ఒక high scoring match ఉంటే like I want to see it. I And think I don't think New York లో అవ్వదని, కానీ Canada match లో hopefully it happens. I think US players will give their everything during this match, because 120%. it also depends what kind of IPL contract they're going to get next year. Exactly. Yeah. Exactly. See, ఎందుకంటే and If ఇంకోటి they get a big IPL deal, then it's good. any US player who shines tomorrow, వానికి ఏంటంటే వన్ థింగ్, ఇన్స్టాగ్రామ్ బూస్ట్ వస్తుంది. మన వాళ్ళందరూ చూస్తారు కాబట్టి బూమ్, హేట్ వస్తుంది కింద, కానీ Guarantee. భూమి అయితే వస్తుంది, ఏమంటారు, విసినిటీ పెరుగుతుంది వానికి. హీల్ బి మోర్ సీన్. సో దే వాంట్ టు ప్రూవ్ దట్ టు. సో ఐ మీన్, బీయింగ్ ఆనెస్ట్, ఇండియా విల్ విన్ ఆఫ్ కోర్స్, బట్ ఐ విష్ USA a very all the best. బాగా ఆడండి. మీరు బాగా ఆడితే మాకు ఎంటర్టైన్మెంట్ బాగా వస్తుంది. Even if you lose with pride. That's it. That's the thing I want to say and conclude. Hello guys, thank you for joining. మళ్ళీ కెనడా మ్యాచ్ కి వెళ్దాం. మా సూర్యకుమార్ యాదవ్ చిత కొట్టేస్తాడు. Please like, share and subscribe. Please like, share and subscribe.
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ Just ఆర్ డిఫరెంట్ టైమ్ జోన్స్, లిటరల్లీ ఒక 3 టైమ్ జోన్స్ నుండి పీపుల్ ఉన్నారు. అంత ఎఫర్ట్ పెడుతున్నాము. ఇండియన్స్ అఖిలేష్ తన చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్ని మానుకొని మాకు హోస్ట్ చేస్తున్నాడని చెప్పమన్నాడు మీకు. అదే కదా. మేము ఇండియాలో ఉన్నాం. ఇట్ ఈస్ లైక్ 10:30 AM. రిత్విక్ లండన్ లో ఉన్నాడు. ఇట్స్ 5:30 AM అండ్ మనీష్ 5:56. It's almost 11:50 PM here. ఎక్కడ ఉంటాను? ఏ స్టేట్? టెక్సస్. Yes. టెక్సాస్ టెక్సాస్ అయితే మన గజవాడలో ఉంటాడండి ఆడు. గజవాడలో ఉంటాడు. True. తెలుగుదేశం తమ్ముళ్ళు అందరూ ఉంటారు. సో అది వీఆర్ పుట్టింగ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కామెంట్, వి విల్ టేక్ యూ ఇన్. సారీ సుశాంత్ కి లేట్ చేసినాం, అట్లా ఉండదు. విల్ బి మోర్ యాక్టివ్. థ్యాంక్ యూ సో మచ్. ఇండియా కెనడా మ్యాచ్ కి కలుద్దాం మళ్ళీ. అంతవరకు టేక్ కేర్, బాయ్. కమ్ ఆన్ టీమ్ ఇండియా. టీమ్ ఇండియా Let's go. जीतेगा जीतेगा ఇండియా जीतेगा.